విజయవాడని సరికొత్త సంస్కృతి టచ్ చేసిందని, విజయవాడలో మునుపెన్నడూ వెలుగు చూడనటువంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ సంస్కృతి ఏంటి, అలాగే ఆ కేసు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయవాడని సరికొత్త సంస్కృతి టచ్ చేసిందని, మునుపెన్నడూ వెలుగు చూడనటువంటి ఒక సరికొత్త కేసు ఇప్పుడు విజయవాడలో వెలుగు చూసింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటా సంస్కృతి, ఏంటా కేసు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జనరల్గా విజయవాడ అనగానే బెజవాడ రౌడీలు, కత్తులు, కటార్లు, బాంబులు ఇలాంటివన్నీ కొంచెం యాంబియన్స్ కనపడుతుంది అనమాట. సినిమాలో ప్రభావం కానీ, లేదంటే రకరకాల రౌడీ ఎలిమెంట్స్ సంబంధించిన న్యూస్ బయట రావటం ఇవన్నీ చూస్తే కనుక కొంత యాంబియన్స్ ఏంటంటే అక్కడ కొంచెం ఫెరోషియస్గా ఉంటుంది. రంగా మర్డర్ జరగటం, ఆ తర్వాత కొంతమంది రౌడీ షీటర్లు ఎన్కౌంటర్లు జరగటం, ఇవన్నీ కనుక చూస్తే కనుక కొంత అక్కడ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది అనేది వినిపిస్తుంటుంది గుంటూరు విజయవాడ మధ్యలో. అలాగే ప్రకాశం జిల్లా మీ క్రైమ్ రేట్ తీసుకున్నా కానీ ఈ జిల్లాలో ఎక్కువ ఉంటుంది. మీకు అదే ఉత్తరాంధ్రలో అంత పెద్ద ఎక్కువ ఉండదు ఆంధ్రప్రదేశ్లో. అదే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంటుంది తప్పితే రౌడీజం ఉండదు. అక్కడ రౌడీజం కానీ కొంత అగ్రెసివ్నెస్ ఉండే ప్రాంతాలు ఏంటంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఈ మూడు జిల్లాలని క్రైమ్ రికార్డ్స్ని పడితే కనుక మనకు అర్థమవుతుంది. అలాంటి చోట్ల కొత్త సంస్కృతి, కొత్త న్యూస్ వస్తూ ఉంది. ఏంటి తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే లెస్బీనియన్స్ అనేది నీకు ప్రపంచవ్యాప్తంగా మనం వింటున్నటువంటి పదాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో లెస్బీనియన్స్, తర్వాత హోమోసెక్సువల్స్, తర్వాత గేస్, ఇంకా రకరకాలు వినిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ వినిపిస్తుంటాయి. ప్లస్ వీళ్ళు ఒకరికొకరు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా చట్టం అంగీకరిస్తుంది. గేస్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరిస్తుంది. తర్వాత ట్రాన్స్జెండర్లు మ్యారేజ్ చేసుకోవడాన్ని అంగీకరిస్తుంది. తర్వాత హోమోసెక్సువల్స్ మ్యారేజ్ చేసుకోవడాన్ని అంగీకరిస్తుంది. తర్వాత లెస్బీనియన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులు రకరకాలుగా తీర్పులు ఇచ్చింది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే అసలు ఆ తీర్పులు చెప్పి దానికి అనుగుణంగా కనుక సమాజం నడిస్తే ఏమైపోతుందో తెలియని పరిస్థితి. ఏమని చెప్తుంది సుప్రీంకోర్టు? భార్యాభర్తలు పెళ్లి చేసుకొని సంసార జీవితం గడుపుతున్నప్పటికీ కూడా ఇంకొకరితో సంబంధం పెట్టుకోవచ్చు, ఇల్లీగల్ క్యాండిడేట్స్ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని తీర్పులు కనుక చూస్తే అంటే ఇంకోటి ఈ మధ్యకాలం 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వచ్చింది. దాంపత్య జీవితంలో బలవంతపు సెక్స్ రేపు కాదు, అత్యాచారం కింద రాదు అని చెప్పి ఈ మధ్య అంటే ఇతర రకరకాల కొన్ని తీర్పులు ఈ మధ్యకాలంలో చెప్పడం అనేది కొంతమంది అభ్యంతరం పెడుతున్నారు. అయినప్పటికీ తీర్పులు వచ్చేస్తున్నాయి. ఆ తీర్పుల ప్రకారం ఆ తీర్పులకు అనుగుణంగా కింది కోర్టులు కూడా నీకు తీర్పులు ఇస్తుంటాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ లెస్బీనియన్స్ వ్యవహారం విజయవాడలో వచ్చింది. విజయవాడ కోర్టులో ఒక లెస్బీనియన్ కృష్ణా జిల్లాలో కృష్ణలంకకు సంబంధించినటువంటి ఒక లెస్బీనియన్ కోర్టులో పిటిషన్ వేసింది. ఏం పిటిషన్ వేసింది? లెస్బీనియన్స్ మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, కృష్ణలంకలో ఉండేటువంటి తన తండ్రి నేను పెళ్లి చేసుకున్నటువంటి లెస్బీనియన్ తీసుకెళ్ళి బంధించారు, రానివ్వట్లేదు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేసి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసింది ఆవిడ. కంప్లైంట్ చేస్తే కోర్టు పరిశీలించింది. ఆ పిటిషన్ని పరిశీలించారు. మంగళవారం రోజు టేకప్ చేసింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఆ లెస్బీనియన్, ఈమె పెళ్లి చేసుకున్నట్టు లెస్బీనియన్ ఎవరైతే ఉన్నారో ఆ లెస్బీనియన్ తండ్రిని పిలిపించారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు పిలిపించారు కృష్ణలంక నుంచి లెస్బియన్ని పిలిపించి వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు విడిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆ కృష్ణలంకలో ఉండే లెస్బియన్ కూడా తీసుకొచ్చి ఈ లెస్బియన్ తోటి కలపండి అని చెప్పి పోలీసులకి చెప్పడం జరిగింది. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు కృష్ణలంకలో ఉండే ఆ లెస్బియన్ తీసుకొచ్చి కోర్టులో పిటిషన్ వేసినటువంటి లెస్బియన్ తోటి కలిపారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఇప్పుడు మేమిద్దరం సంసారం చేసుకుంటాం అని చెప్పి అంటున్నారు. ఇది నీకు ప్రపంచవ్యాప్తంగా బహుశా ఆశ్చర్యం కాకపోవచ్చు. అమెరికా లాంటి
కంట్రీస్లో, పాశ్చాత్య కంట్రీస్లో అక్కడ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి వేరు. లెస్బియన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, గేస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ట్రాన్స్జెండర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు అది దేనికైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ మనకి ఇది కొత్త. అందులోనూ భారతదేశానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కాస్మోపాలిటన్ సిటీ కాదు ఏది విజయవాడ. ఒక రకంగా చెప్పాలంటే 2 టైర్ సిటీ ప్రస్తుతానికి. రాబోయే రోజుల్లో కాస్మోపాలిటన్ సిటీ అవుతుందేమో తెలియదు. ఇప్పుడు హైదరాబాదు, లేకపోతే బెంగళూరు, లేదంటే చెన్నైయో, లేకపోతే బాంబేలో, ఢిల్లీనో ఇలాంటి సిటీస్కి జాబితాలోకి రాదు. అది జస్ట్ 2 టైర్ సిటీ కింద చూసుకోవాలి మనం దాన్ని. ఇప్పుడెప్పుడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజధాని కేంద్రంగా చేసి ఏదో రాబోయేటువంటి రోజుల్లో 5 లక్షల మంది నివాసం ఉంటారు, 10 లక్షల మంది నివాసం ఉంటారు, 2047కి అది వరల్డ్ నెంబర్ 1 రాజధాని అవుతుంది, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, ఇలాంటివన్నీ అంచనాలు వేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నవ్ అయితే అది 2 టైర్ సిటీ కింద చూడాలి మనం. కాస్మోపాలిటన్ లుక్, కాస్మోపాలిటన్ కల్చర్ అక్కడ కనిపించదు మనకి. అలాంటి చోట విజయవాడ కోర్టులో లెస్బియన్స్ వ్యవహారం వచ్చింది. లెస్బియన్స్ వ్యవహారం రావడంతో ఒక్కసారిగా సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ మొదలైంది. ఓకే, మామూలుగా అయితే అది ఏ హైదరాబాద్లోని, బెంగళూరులోని, చెన్నైలోని, ఢిల్లీలోని, ముంబైలో వస్తే దాన్ని పెద్ద పడుచుకోరు. ఎందుకంటే చాలా కేసులు ఇలాంటివి వచ్చాయి. ప్లస్ మనకు హైదరాబాద్లో తీసుకుంటే లెస్బియన్స్ ఉన్నారు, తర్వాత ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, హోమోసెక్సువల్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, వీళ్ళు కనిపిస్తుంటారు అక్కడక్కడ, ఎక్కువ కాకపోయినా అక్కడక్కడ కనిపిస్తుంటారు. అదే బాంబేలో చోట అయితే అసలు ఎక్కువగా కనిపిస్తుంటారు. అసలు ఢిల్లీలో అయితే ఏకంగా ట్రాన్స్జెండర్స్కి ఆపరేషన్ ఉచితంగా చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అప్పట్లో. ఇప్పుడు కాదు, అప్పట్లో. ముంబై అన్నారు, ఢిల్లీ ముంబైలో ఓకే, ఢిల్లీ తరహాలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్స్కి ఉచిత ఆపరేషన్లు చేయించాలని చెప్పేసి డిమాండ్ ఉంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు. అంటే అలాంటి సంస్కృతి కాస్మోపాలిటన్ సిటీస్లో పెరిగిపోతుంది. కానీ విజయవాడ లాంటి సిటీస్లో ఇది వచ్చిందని అంటే అక్కడ ఒక రకమైన చర్చల తర్వాత అసలు ఇదేంటిది, ఎటు వెళ్తున్నాం, మన సంస్కృతి ఏంది, సాంప్రదాయాలు ఏంది, ఎటు తీసుకెళ్తున్నారు సమాజాన్ని అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో కూడా విజయవాడలో రావడం అనేది ఒక పెద్ద బర్నింగ్ న్యూస్. విజయవాడలో రావడం అనేది. అందులో కృష్ణలంక అమ్మాయి, విజయవాడ అమ్మాయి, 2 అమ్మాయిలు లెస్బియన్స్ అంటే 2 అమ్మాయిలు కలిసి ఉండడం, 2 అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, 2 అమ్మాయిలు కలిసి ఉండడం, 2 అమ్మాయిలు జీవించి ఉండడం, వాళ్ళిద్దరు కలిసి ఉండడాన్ని విచిత్రమైనటువంటి పరిణామం కింద చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక అఘోరి వెళ్ళినప్పుడు కూడా విచిత్రంగా చూశారు అక్కడ తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అఘోరీలు అంటే కామను, దిగంబర ఇల్లు. కానీ ఇక్కడ విచిత్రం, అందుకే ఆమెని విచిత్రంగా చూడటానికి వచ్చారు ఆ రోజున. అలానే ఇప్పుడు లెస్బియన్స్ కూడా ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది విచిత్రమైన పరిణామం విజయవాడలో. సో ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో విజయవాడలో ఇలాంటివి చాలా వెలుగు చూసే అవకాశం ఉంది. కాస్మోపాలిటన్ సిటీగా కన్వర్ట్ అవుతుందా అక్కడ కూడా అనేదానికి ఇది ఒక బీజం అని చెప్పి అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.